తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారమ్మా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రేపు మన ప్రభుత్వం వస్తుంది, 170 160 సీట్లు వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, 10,000 రూపాయలు జీతం ఇస్తాం. రేపు పొద్దున మళ్ళీ మన ప్రభుత్వంలో అన్నయ్య నీ ప్రభుత్వంలో 10,000 అందుకున్నాను నేను అని మళ్ళీ మన చించినాడు ఫేమస్ పూతరేగలు ప్యాకెట్ తోటి పట్టుకుని రావాలి మళ్ళీ మా ఇంటికి. మన చించినాడు ఫేమస్ పూతరేగలు ప్యాకెట్ తోటి పట్టుకుని రావాలి మళ్ళీ మా ఇంటికి. నాది బాధ్యత. హ్యాపీగా 5 సంవత్సరాలు కష్టపడ్డావు కష్టపడాలి. 5 సంవత్సరాలు కష్టపడినాడు సెటిల్ అవ్వాలి కానీ రోడ్డు మీద పడితే ఎట్లాగా? రేపు పొద్దున మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తాం, హ్యాపీగా చేసుకో ఉద్యోగం. మళ్ళీ అన్నయ్య నీ ప్రభుత్వం నాకు 10,000 అందింది, మళ్ళీ మంచి చించినాడ పూతరేగల ప్యాకెట్ పట్టుకుని మా ఇంటికి తిరిగింది. చించినాడ పూతరేగల ప్యాకెట్ పట్టుకుని మా ఇంటికి తిరిగింది. సంవత్సరాలు చాలీ జీతాన్ని పనిచేశారు మీరు 5,000 రూపాయలకి. రేపు చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. హ్యాపీగా సంతోషంగా రేపు మళ్ళీ లైఫ్ సెటిల్ అవుతుంది అమ్మా. కొంచెం చేత రేపు పొద్దున మేము వస్తాము, నీకు 10,000 రూపాయలు అందజేస్తాము. రేపు పొద్దున మళ్ళీ మీరు మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వంలో 10,000 అందుకున్నానని ఓ స్వీట్ ప్యాకెట్ కూడా కాదు. ఇప్పుడు చించినాడులో పూతరేగలు బాగుంటాయి కదా, చించినాడులో పూతరేగలు బాగుంటాయి కదా, బెల్లం పూతరేగలు, ఆ ప్యాకెట్ పట్టుకుని మళ్ళీ మా ఇంటికి రావాలి మీరు. మిమ్మల్ని బంగారంలో చూసుకుంటాం, ఇబ్బంది ఏమి లేదమ్మా. వాళ్ళ మాటలు